ఈ యొక్క పరిపాలన రాజ్యాంగబద్ధంగా నడవట్లేదు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజ్యాంగం వచ్చింది. మనం అందరం అనుకుంటున్నటువంటి భారత సంవిధానం సార్వభౌమత్వాన్ని కాపాడే రాజ్యాంగం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే మేము పరిపాలన సాగిస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు గత 2-3 సంవత్సరాల కాలంలో పదే పదే చెప్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అంతు చూస్తాం, మీ సంగతి తెలుస్తాం, మిమ్మల్ని బట్టలు తీసి రోడ్డు మీద తిప్పుతాం, గడ్రాడ్ మీద నడుస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి నాయకులు ఈరోజు అదే మేము వచ్చింది కూడా దానివల్లనే, దానికోసమే అన్న చందంగా ఈరోజు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రోత్సాహం కానివ్వండి, ప్రోద్బలంతో ఈరోజు తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా ప్రమాణం రాజ్యాంగం మీద చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, దాని మిత్రపక్షాలు కానివ్వండి, వారి కార్యకర్తలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి మారణ హోమం కానివ్వండి, విధ్వంసకర పాలన కానివ్వండి, కూల్చివేతల పర్వాలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మరియు దాని కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ రాజ్యాంగబద్ధంగా పాలన అందిస్తామని ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే మరి వారిని గెలిపించారో, వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇంకా ఇతర కారణాలు కావచ్చు, వాటిని నెరవేర్చే క్రమంలో ఈ ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు అన్ని తప్పటడుగులనే విధంగా కనిపిస్తాం. దీనికి ఉదాహరించడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. 1 కాదు 2 కాదు, వైసీపీ కార్యకర్తల్ని పట్టుకొని వైసీపీని గెలిపించడానికి వైసీపీకి అనుకూలంగా పనిచేసాం, ఈ సంగతి తెలుస్తాం, నేను బతకని ముందు చాలా చెప్పి ప్రయత్నం చేస్తాం. ఇది మర్రిపూడి మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారికి రాసుకున్నటువంటి లేఖ. ఒక కంప్లైంట్ గార్లపేట నివాసి దిల్లు నరసింహారావు గారు రాశారు. ఆయనకు సంబంధించినటువంటి ఒక బడ్డీ కొట్టు, ఆ బడ్డీ కొట్టుని పెట్రోల్ ముందు తగలబెట్టడం జరిగింది. దానికి కారణం మతకక్షల, వారి మధ్యన ఏదైనా మరి వర్గ విభేదాల, లేకపోతే వారికి ఎప్పటి నుంచో వారి కుటుంబాల మధ్య ఏదైనా వైరం ఉందా? ఏమీ కాదు. దానికి కారణం ఒకటే, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళు వైసీపీకి చురుగ్గా పనిచేశారు. వైసీపీ కోసం వాళ్ళు ఒక బాధ్యతమైనటువంటి కార్యకర్తగా పనిచేశారు. జగనన్నకు వీరాభిమానులు అని చెప్పి ఏకైక కారణంతో వారి మీద కక్ష పెట్టుకొని వారిని చంపుతామని టీడీపీ నాయకులు అవన్నీ కూడా కంప్లైంట్ రాయడం జరిగింది. సుమారు రాత్రి 9 గంటల సమయంలో వచ్చి ఆ యొక్క బడ్డీ కొట్టుని తగలబెట్టి ఎందుకని చెప్పి ప్రశ్నిస్తే, నీకు దిక్కున్న చోట చెప్పుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో, అడ్డు వస్తే నిన్ను కూడా చంపుతామని వారు చేస్తున్నటువంటి బెదిరింపులు, కర్ర తీసుకొని వారు వచ్చి మరి దాడి చేస్తున్నటువంటి విషయాలు అన్నీ కూడా మర్రిపూడి మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకా ఇంతవరకు చర్యలు తీసుకుంది.
మరిపూడి మండలం గార్లపేట. రెండవది పొన్నలూరు మండలం చొప్పర సుబ్బయ్య, తిమ్మపాలెం నివాసి. ఇదే కారణం సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి చురుగ్గా పనిచేశారు కాబట్టి కక్ష పెట్టుకోవడం, ఆయన్ను సుబ్బయ్య అనే అతని కోడలు ధనలక్ష్మి, ఆయన కుమార్తె విజయమ్మ, వాళ్ళందరినీ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించి నానా బూతులు, చెప్పచక్కం కాని బూతులతోటి తిడుతూ, బెదిరిస్తూ, కాళ్ళతో చేతులతోటి కింద పడేసి ఇష్టం వచ్చినట్టు తన్ని వాళ్ళని కొట్టి చంపుతామని చెప్పి నానా బూతులతో బెదిరించినటువంటి విషయం కూడా వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మైనారిటీ కులానికి చెందినటువంటి వ్యక్తులు పేర్లతో కానిస్తాను. దీనికి సంబంధించి కూడా వారు భయభ్రాంతులకు గురై చంపుతామని బెదిరించి వారు చెప్తే దానికి వాళ్ళు మాకు రక్షణ కల్పించండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి పొన్నలూరు మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా ఈ యొక్క వైసీపీ కార్యకర్తల్ని భయభ్రాంతులు గురి చేయడం కాకుండా వారి ఆస్తుల మీద కూడా పడడం జరిగింది. వాళ్ళ ఆస్తుల మీద కూడా ఎవరిని వదలలేదు. మా సర్పంచ్, వైసీపీ చెందినటువంటి సర్పంచ్ పెద్దకండ్లకొండపల్లి సర్పంచ్ భువనగిరి సత్యనారాయణ తన సొంత స్థలంలో నిర్మించుకున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు రాత్రిపూట మొత్తం ఎవరిని రానియకుండా, వీడియోలు తీయకుండా, ఫోటోలు తీయకుండా, పోలీసులు మరి సహాయంతో మొత్తం కాంపౌండ్ 5 లక్షల రూపాయలు విలువ చేసే కాంపౌండ్ వాళ్ళని మొత్తం పొద్దున సాయంత్రం 5 గంటలకు మొదలు పెడితే తెల్లారుజాము 4 గంటల వరకు ఈ మారణహోమం జరుగుతూనే ఉంది. ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళు తూచిపడడం జరిగింది. పోలీసు వాళ్ళని అడిగితే ఇక్కడ ఏం జరగలేదంటారు, అంత బాగానే ఉందంటారు. నేను 4 మార్లు ఎస్ఐకి ఫోన్ చేయడం జరిగింది, ఎన్డీపీఎస్ఐకి ఫోన్ చేయడం జరిగింది, మనుషులు పంపమని చెప్తే నేను వేరే చోట డ్యూటీలో ఉన్నానని చెప్పడం జరిగింది, సిఐకి ఫోన్ చేయడం జరిగింది, డిఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది. ఇంతమందికి ఫోన్ చేసి ఏమయ్యా ఇది జరుగుతోంది చూడండి, ఇది ఆయన పట్టాభూమి, ఇది ఆయన సొంత ఇల్లు, ఆయన కాంపౌండ్ వాళ్ళు దీన్ని కూలగొడతా ఉన్నారు, మరి దీన్ని ఆపండి అంటే పొద్దున తెల్లారుజామున వెళ్తే వాళ్ళు మొత్తం కూలగొట్టి ఆ డెబ్రిస్ ఏదైతే ఉందో డెబ్రిస్ కూడా మొత్తం ఎత్తుకుపోయి బయటపడేసి, ఒక్క మాటలో చెప్పాలంటే మాకు ప్రజల అధికారం ఇచ్చింది, మేము ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి. మొత్తంగా ప్రతిపక్షమే లేకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒకే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు దాన్ని సమూలంగా తీసివేయాలని అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ కార్యకర్తలు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని, వారి యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ, వారిని భయాందోళనకు గురిచేస్తూ, వారి మీద దాడి చేస్తూ, వారి ఆస్తుల్ని కానివ్వండి, వారి యొక్క ఇళ్ళను కానివ్వండి, వారికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా ధ్వంసం చేసే కార్యక్రమం గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా, ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కూడా, ముఖ్యంగా వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, స్థానిక సంస్థల అధికారుల వ్యవస్థ తీసుకున్నా కూడా ఫలితం లేకుండా పోతాం. ఏమిటి అరాచకం, ఏమిటి విధ్వంసకర పాలన, ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఈ యొక్క అధికారం అని చెప్పి రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి వస్తూ ఉంది. తమ్ముళ్ళు దుర్మార్గంగా అధికారులు బెదిరిస్తుంటే 2 అడుగులు ముందుకేసి సాక్షాత్తు మంత్రులు
సాక్షాత్ మంత్రులు మీకేం భయం లేదు, పసుపచ్చ బిల్ల పెట్టుకొని పోండి. మీకు అధికారులు కాఫీలు ఇవ్వాలా, టీలు ఇవ్వాలా, బిస్కెట్ ఇవ్వాలా, మీ కాలు మొక్కాలా, సంగతి తెలుస్తా. వాళ్ళు వచ్చేస్తారు, మీరు పనులు చేస్తారు, మీరు ఏం భయపడదండి. వాళ్ళు ఇంకా వారిని రెచ్చగొడతా ఉంటే అసలు వ్యవస్థ ఏమైపోతుందో రాబోయే రోజులు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మండల అధికారులకు ఫిర్యాదు చేయడం, పట్టాభూమి నెట్లూరులో 4 ఎకరాల 40 సెంట్లు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి. దాని మీద వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ పిలిచి నిలిపిస్తే జిల్లా అధికారులు కలిసి మొదలుపెట్టుకుంటే కలెక్టర్ దృష్టికి చేయడం జరిగింది. నేను కూడా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి ఏం జరుగుతుంది 145 నోటీస్ ఇవ్వండి, 145 ప్రకారం ఆర్డర్ పాస్ చేయండి, అవన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అని చెప్తే మంత్రి గారు దానికి చదవండి, ఇవన్నీ వెరిఫై చేయండి అని చెప్పి వారికి పత్తాసు కలుపుతూ ఈ యొక్క భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఒకసారి గమనించండి.